ఒక్కొక్కరు ఏం ఎర్రినా కొడుకులు ఉన్నారంటే ఇటు పక్క ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ఎర్రినా కొడుకులు ఉన్నారు. అసలు ఎట్టకుంటారా బైక్స్ మీరు? నేను 125 స్పీడ్ లో నేను ఇటు రైట్ కి బెండ్ అవుతానా. ఆ స్పీడ్ లో కట్టుకోవడం అంటేనే చాలా రిస్కీ. లెఫ్ట్ కి కొట్టా. అదొద్దు నిజంగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్ లో చేయకపోతే వేస్ట్ బ్రో. బైక్ లో ఖచ్చితంగా ఒక్కసారి నా లైఫ్ లో ఒక్క లాంగ్ ట్రిప్ పోయేటప్పుడు డబ్బులు నిండా తీసుకుని పోయినా, వచ్చేటప్పుడు ఉత్త చేతులు వస్తున్నా. కానీ మనసులో ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే హార్ట్ లో దేర్ ఆర్ సో మెనీ మెమరీస్. చాలు, వర్త్ ఇట్. ఒక్కొక్క రూపాయి వర్త్ ఇట్. Assalamualaikum, namaste, welcome back to the video and to my channel Faizan Vlogs. Now it's time to leave Bengaluru, guys. Alright. Hey, ఏం చేస్తాను రేట? నిన్న నాకు వదిలిపెట్టి తిన్నారా నువ్వు? మర్చిపోను నిన్ను. ఇప్పుడు పోయి ఫస్ట్ నాస్టా చేయాలి మేము. సేమ్ ఆలు పరాటా నిన్నట్లాగే. బిస్మిల్లా. చలో. ఫ్యూల్ రేంజ్ 70 ఉంది. టిఫిన్ చేశాక ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలి. నార్త్ ఇండియన్ ఫుడ్ కోసం ఒక హోటల్ ఉంది. సో ఆలు పరాటా తినేసి దెన్ ట్యాంక్ ఫుల్ చేయించుకొని వీ విల్ హెడ్ టు అవర్ నెక్స్ట్ లొకేషన్. ఓకే, అదో ఇదే బ్రేక్ఫాస్ట్. ఇక్కడ సీటింగ్ బైక్ ఇక్కడే పెట్టేసి ఆలు పరాటా సేమ్. బెంగళూరు డే 2లో మనం మళ్ళా సేమ్ ఆలు పరాటా అండ్ గోబీ పరాటా ఈటింగ్. మావాడు నన్ను వదిలిపెట్టి నిన్న తిన్నాడు, మళ్ళీ తింటామన్నా. నేను తినింది ఒక చిన్న చేప ముక్క, వీడికి మాత్రం ఒక కేజీ బిర్యానీ ఆర్డర్ పెట్టింది. కేజీ 500 గ్రామ్ బిర్యానీ వచ్చింది, పళ్ళలో ఇరుకుంది అది బిర్యానీ. అది దిగుని కూడా దిగలే అసలు. ఓకే, పొద్దున బిల్లు 200. చెప్పు చెప్పు. పెట్రోల్ నువ్వు పట్టించాయి. ఇంకా క్యాష్ మర్చిపోయినా. క్లోజ్ ఉందే బ్యాంక్ లోపల ఇస్తారు కార్డు. నాది కార్డ్ పనిచేయ, నేను యాక్టివేట్ చేయించుకోలే. అదే 500 చాలు. A few moments later. సరే బై మ్యాన్. చలో గ్యాంగ్, లెట్స్ గో. ఇక్కడ నుంచి లెఫ్ట్. ముందే మ్యాప్ వేసి పెట్టుకుందాం, మళ్ళీ ఎందుకు రిస్క్. మన నెక్స్ట్ లొకేషన్ ఈజ్ ద ఫైనల్ లొకేషన్ ఆఫ్ అవర్ సౌత్ ఇండియా టూర్, మై హోమ్. సో మన సౌత్ ఇండియా టూర్ ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అవ్వలే, ఎంట్రీకి వెళ్ళాక కంప్లీట్ అవుతుంది. 13 డేస్ ఆన్ రోడ్ ఉంటూ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాము, హిల్ స్టేషన్స్ కి వెళ్ళాము, 2 బీచెస్ మధ్యలో మనం రోడ్ పైన బైక్ రైడ్ చేసాము. అక్కడి నుంచి కొడైకెనాల్ లో మళ్ళా హిల్ స్టేషన్స్, బ్యూటిఫుల్ సిటీస్, గునా కేవ్స్, కేరళ ద గాడ్స్ ఓన్ కంట్రీ స్టేట్ లో అయితే ఎంటర్ అయ్యాం. మున్నార్లో ఉన్నాం. అసలు అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ తో మనం ఫేస్ అయ్యాము. ఇట్ వాజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. మేము మున్నార్ నుంచి వి వెంట్ టు ఎల్ఎపి. 170 కిలోమీటర్స్ రైడ్ కి మేము 7 hours లో కంప్లీట్ చేసాము. దెన్ అక్కడి నుంచి మనము అచ్చిరాపల్లికి అయితే వెళ్ళాము. అండ్ మనము కొత్త 2 ప్లేసెస్ అయితే కూడా చూసాము అక్కడే, చాపర వాటర్ ఫాల్స్ అండ్ వలచ్చల్ వాటర్ ఫాల్స్. అచ్చిరాపల్లి నుంచి వి కేమ్ టు ఊటీ. ఊటీలో వి హ్యాడ్ సో మచ్ ఫన్. దెన్ ఊటీ నుంచి సో ఫైనల్ గా మైసూర్ ప్యాలెస్ కూడా చూసాము. అండ్ అక్కడ ఫేమస్ బిర్యానీ గుండు పులావ్ కూడా తిన్నాము. ఇట్ వాస్ సో నైస్ మ్యాన్, చాలా సూపర్ టేస్ట్ ఉన్నది. అండ్ అక్కడి నుంచి మనము టీపు సుల్తాన్ గారి టూమ్ కూడా వెళ్ళాము. శ్రీరంగపట్నం నుంచి అక్కడి నుంచి వీ కేమ్ టు బెంగళూరు ట్రాఫిక్ లో నా రైడింగ్ క్లాస్ లేకుండా రైడ్ చేసా. ఎంత హ్యాండ్ పెయిన్ ఫేస్ అయ్యానంటే లిటరల్లీ నా హ్యాండ్స్ షేక్ అయిపోయినాయి. నా ఫ్రెండ్ రూమ్ రీచ్ అవ్వగానే నా బాడీ అంతా షేక్ అయిపోయింది, లిటరల్లీ షివర్ అయింది. నా ఫ్రెండ్ షాక్ అయిపోయాడు, ఏంద్రా నువ్వు అట్టా వణుకుతున్నావు అని. సో ఆ వీడియో కూడా చూడండి, అన్ని చాలా వీడియోస్ ఉన్నాయి ట్రావెల్ది. సో డూ వాచ్ దెమ్ ఇన్ మై ఛానల్. అండ్ సో దట్ వాజ్ మై జర్నీ ఫ్రమ్ మై హోమ్ టు సౌత్ ఇండియా టూర్ ఆన్ బైక్. ఎన్ని అడ్వెంచర్స్, ఎంత ఎక్స్పీరియన్స్. ఆ కొండ ప్రాంతాలు, ఆ చెట్లు, ఆ గాలి, ఆ వానలు అవన్నీ వదిలే సిటీలో వచ్చి రెడీ చేస్తుంటే నాకు ఎంత వీడిగా ఉందంటే మళ్ళీ ఏందిరా మళ్ళీ బ్యాక్ టు సేమ్ థింగ్ అని వచ్చేటట్టు ఫీల్ వస్తుంది నాకు. ఇట్స్ ఓకే, లైఫ్ అంటే అదే. ఎక్కడ స్టార్ట్ చేసాం మళ్ళీ అక్కడికే రావాలి. మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేస్తున్నాం ఇనిషియల్. అది కూడా పెట్రోల్ వచ్చేసి 119 అంట నార్మల్, పవర్ వచ్చేసి 129 అంట. కొత్త ర్యాంప్ ఇచ్చిన 1202 10 లీటర్ ర్యాంప్ అయింది. కొంచెం రేటు. ఫ్యూల్ రేంజ్ 380 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్.
ఓకే బాయ్, చలో వెళ్దాం. టైమ్ టు లీవ్ బెంగళూరు ట్యాంక్ పూల్. నెక్స్ట్ స్టాప్ కమలాపురం దర్గా కఫారియా. టైమ్ ఈస్ 12:20 PM. మనము ఒక 5 కల్లా వెళ్ళిపోతాం అనుకుంటా. అప్పటి వరకు వీడియో లైక్ చేయండి, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఉంటుంది, ఎగిరేసి తనండి బెల్ మీద. సో మన రూట్ ఎట్లా అంటే ఇక్కడి నుంచి మదనపల్లి టు రాయచోటి టు కడప టు కమలాపురం దర్గా కఫారియా మన ఇల్లు. A few inches later. మదనపల్లి 98 కిలోమీటర్. ఎందుకంటే 100 పోతే ప్రతి 2 నిమిషాలకు ఒక ఊరు వచ్చేసాన్ని మళ్ళీ బ్రేక్ కొట్టేయాలి. అయినా రోడ్ బాగుంది, ఏం లే, అంతా బాగుంది, నీట్గా ఉంది, గుంతలు లేవు, ఏం లేవు. ఏమంటే అదో ఇలాంటి నా కొడుకులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ 60-70 కిలోమీటర్స్లో ఎంత పెయిన్ వస్తుందంటే లెగ్స్లో అంత పెయిన్ వస్తుంది. ఈ 12 డేస్లో నాకు ఎప్పుడంటే ఎప్పుడు రాలేదు. ఇదంతా ఎఫెక్ట్ ఏంటంటే బెంగళూరు ట్రాఫిక్. ఆ ట్రాఫిక్లో రైడ్ చేసి బాడీ మొత్తం అదిరిపోయింది అసలు. హ్యాండ్స్ ఇప్పటికి పెయిన్ అవుతున్నాయి. గ్లవ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బెటర్. నేను 60-70 కిలోమీటర్స్కే అలసిపోతానని నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే లిటరల్లీ నేను 1 డేలో 600 కిలోమీటర్స్ రైడ్ చేస్తాను. 600 కిలోమీటర్స్ ఇన్ 1 డే. ఎక్కడి నుంచి ఎక్కడికంటే యార్కాడు టు రామేశ్వరం ధనుష్కోడి, మళ్ళీ అక్కడ తిరిగేసి మనం అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మనము కొడైకెనాల్కి వెళ్ళాం. మిడ్ నైట్. అది కూడా అంత హెవీ రైడ్ చేసి కూడా నాకు పెద్దగా బాడీ టైర్డ్ అయిపోవడం అట్లా ఏం ఫీల్ రాలే నాకు. కానీ ఇప్పుడు ఈ 60-70 కిలోమీటర్స్కే హ్యాండ్ పెయిన్, తొడల నొప్పి, అన్కంఫర్టబుల్ ఉంది నాకైతే. ముందర ఏమైనా కనపడితే ఆగి కొంచెం చిల్ అవుదాం. ఎవరు చచ్చిపోయేటట్టు ఉన్నా నేను. ఒకడు లోఫర్ నా కొడుకు ఇందాకే ట్రాక్టర్ అంతా మాట్లాడుకుంటా నవ్వుకుంటా పోతాడు. చేయి చూపించి తిట్టింటే నవ్వుతాడు. అని అమ్మ జస్ట్ మిస్. వాడిని గుర్తుంటే స్పాట్ డెడ్ ఇద్దరు. చలో కొంచెంసేపు చిల్ అవుదాం. ఎంత డేంజరస్ అంటే ఇప్పుడు కూడా నాకు మైండ్ నుంచి పోవట్లేదు. ఏం జరిగిందంటే చెప్తా చూడండి. నేను ఇట్టా 120-125 స్పీడ్ కొడుతున్నాను. ఖాళీ ఉంది రోడ్, ఎవరు లేరు. నాకు వేలో నేను కరెక్ట్ వెళ్తున్నా. రైట్ సైడ్ నుంచి ట్రాక్టర్ వస్తుంది. వాడు అట్లా క్రాస్ చేసుకుంటా ఆ ట్రాక్టర్ వాడితో మాట్లాడుకుంటా వస్తున్నాడు. నేను ఎగ్జాక్ట్ ఇట్లే ఉన్నా, సెంటర్లో ఉన్నా నేను. వాడు మాట్లాడుతా రైట్ నుంచి ఇట్లా లెఫ్ట్కి వచ్చేసాడు. మొత్తం ఆ 2 సైడ్ నుంచి ఆ లేన్ నుంచి ఈ లేన్ వరకు వచ్చేసాడు. సగం కూడా క్రాస్ అయిపోయినాడు. నేను 125 స్పీడ్లో నేను ఇట్లా రైట్కి బెండ్ అవుతున్నా. ఎందుకంటే టర్నింగ్ కూడా రైట్లో ఉంది, లైట్గా. అది ఇంకా నాకు అర్థం కాలేదు అసలు. బ్రేక్ కొట్టినాయి అనుకోండి డెఫినెట్లీ 100% యాక్సిడెంట్. అది కింద పడతా. బ్రేక్ కొట్టే ఛాన్స్ అయితే నాకు కనపడలేదు అసలు. అక్కడ బెస్ట్ ఛాన్స్ ఏంటంటే నేను వాడిని తప్పించుకోవాలా, కట్టుకొట్టాలా. ఆ స్పీడ్లో కట్టుకొట్టడం అంటే నేను చాలా రిస్కీ. అయినా ట్రై చేసిన, లెఫ్ట్కి కొట్టా. అదొద్దు మళ్ళా ఏందిరా అన్న అయినా ఇది మాతో పంచాయతీ. బ్రో నిజంగా భయం వేస్తుంది బ్రో. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానా, అప్పుడు ఇంకో యాక్సిడెంట్ తప్పించుకున్నా. ఏంది బ్రో ఇది దరిద్రము. ఏమి నా కొడుకులరా స్వామి. వాడి ఇండికేటర్లా ఏమిలా డైరెక్ట్ వచ్చి రైట్కి దూరినాడు. మధ్యలో లెఫ్ట్లో ఉన్నాడు, సడన్ గా రైట్కి వచ్చేసాడు. ఒక్కొక్కరు ఏం ఎర్రినా కొడుకులు ఉన్నారంటే ఇటు పక్క ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ఎర్రినా కొడుకులు ఉన్నారు. అసలు ఎట్టకుంటారా బైక్స్ మీరు? రూల్స్ అయినా ఫాలో చేయరు. సరే ఓకే వదిలేయండి, ఇండియా ఇట్స్ ఓకే ఫైన్. అరే టర్నింగ్ చూసుకుంటారా, బైక్ వస్తున్నా రాదా అని చూసుకోరా, దూరిపోవడమేనా? ఇంకా అమ్మ లోఫర్ నా కొడుకు. వాడికేం కాదు, నేను వాడిని గుద్దినాక వాడు ఆడే పడిపోతాడు. నేను గాళ్ళు లేసిపోతా. పక్క చిల్లర గాళ్ళు ఉన్నారు రా బా, చిల్లర గాళ్ళు.
ఊరికే గేర్ మార్చినామా రైడ్ చేసినామా అంతవరకే. బైక్ వస్తుందా, ఏమైనా క్రాసింగ్ చేస్తున్నారా లేదా, అస్సలు రోడ్డు మీద ఫుల్ ఫోకస్ పెట్టేస్తా. ఇప్పుడు బ్లాక్ చేసేదంతా వద్దు, కొంచెం నేను ఫోకస్గా ఉండి మళ్ళా నాకు ఓకే అనిపిస్తే మళ్ళీ వస్తా. గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, థ్యాంక్ యూ, విష్ యూ హ్యాపీ జర్నీ. నౌ వి హావ్ పుట్ అవర్ ఫుట్ ఆన్ టు ఆంధ్రా ల్యాండ్. మన సౌత్ ఇండియా టూర్లో మన లాస్ట్ స్టేట్కి అయితే వచ్చాము, విచ్ ఈజ్ అవర్ హోమ్ టౌన్. ఫీల్స్ గుడ్ టు బి బ్యాక్ హోమ్. ఆంధ్రలో ఎట్ట ఎంటర్ అవుతా ఉన్నాము అట్లా ఎండ కూడా టెంపరేచర్ రైజ్ అవుతా వస్తుంది. టైం వచ్చేసి ఇప్పుడు 3:20. ఆ లారీ వాడు ఈయన కొట్టి కొట్టి చంపుతాడు హార్ను, వాడు ఆటో వాడు జరగట్లే. అదిదా యాటిట్యూడ్, అది తగ్గేదిలా. నువ్వు తగ్గాకరా ఆటో వాడు, నువ్వు తగ్గాకు. వాడు నీకు హార్న్ కొడతానే ఉంటాడు, నువ్వు అని పోనీయాకు, నువ్వు పోవాకు. చిల్లర నా కొడక. ఆంధ్రాలో వచ్చినప్పటి నుంచి నా నోట్లో అంతా తిట్లు బూతులే ఉన్నాయి. వాడు పోడు, ఆ లారీ వాడిని పోనీయాడు, నాకు పోనీయాడు, వాడు దారి మొత్తం అడ్డము. రాయచోటి 62, కడప 115 కిలోమీటర్స్. ఎగ్జాక్ట్లీ 13 days బ్యాక్ నేను ఈ రోడ్డు పైన అడ్డు నుంచి వస్తా ఉన్నా. ఇప్పుడు 30 days తర్వాత నేను ఇట్లా వెళ్తా ఉన్నా. అస్సలు అర్థం కాలే ఇప్పుడు ఎట్లా అయిపోయినాయి 13 days అని. మళ్ళీ ఎంజాయ్ చేశాను నేనైతే, ఒక వేరే లెవెల్. నా లైఫ్లో మర్చిపోలేని మెమరీస్ అన్ని బిల్డ్ చేసుకున్నాను నేను. చాలా ఎమోషనల్ మూమెంట్గా ఉంది. గోయింగ్ బ్యాక్ టు హోమ్ హ్యాపీగా కూడా ఉంది, సాడ్ కూడా ఉంది. సాడ్ ఎందుకంటే ఆబ్వియస్లీ అంతా ఒక తమిళనాడు తిరిగాను, కేరళ తిరిగాను. తమిళనాడులో యార్కాడ్ వాజ్ సో బ్యూటిఫుల్. హోగెనేకల్ వాటర్ ఫాల్స్ అసలు క్రేజీ అది. ఆ తర్వాత ధనుష్కోడి అయితే ఎంత బ్యూటిఫుల్ రోడ్ మ్యాన్ రైడ్ చేయడానికి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్ బీచెస్, మధ్యలో మనకు రైడ్ చేయడానికి రోడ్డు. ఆ తర్వాత మేము కొడైకెనాల్ వెళ్ళాము. ఏంది బ్యూటిఫుల్ సిటీ, ఏంది ఘాట్ సెక్షన్. 45 kilometers జస్ట్ ఘాట్ సెక్షన్ మనకు రైడ్ చేసింది మాకు. అది వేరే అసలు. దాని తర్వాత మున్నర్కి వచ్చాము. మున్నర్ ఏమున్నది వెదర్, అసలు ఆ వెదర్లో కూడా నేను తిరిగినా, ఎంజాయ్ చేసిన, బాగా చేసిన. అక్కడి నుంచి అలపి వచ్చిన, బోట్ హౌస్ చూసిన. అసలు బోటు రైడ్ అయితే భలే ఉన్నది అసలు వాటర్లో. అక్కడి నుంచి మనము అదిరాపల్లి వాటర్ ఫాల్స్ వచ్చాము. అదిరాపల్లి వాటర్ ఫాల్స్ ఆడ కూడా బాగున్నది, బాగా ఎంజాయ్ చేస్తాము. చాపర వాటర్ ఫాల్స్, వళ్ళచ్చల్ వాటర్ ఫాల్స్ చూసాము, అది కూడా బాగున్నది, సూపర్ ఉన్నది నాకైతే. అక్కడి నుంచి మనం ఊటీ బయలుదేరాము. ఊటీ నుంచి మైసూర్లో బ్యూటిఫుల్ ప్యాలెస్, మోస్ట్ బ్యూటిఫుల్ ప్యాలెస్. అక్కడి నుంచి టిపు సుల్తాన్ టూమ్. అక్కడి నుంచి బెంగళూరు నుంచి ఇప్పుడు ఆన్ ద వే టు హోమ్. ఈ మొత్తం జర్నీలో ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అంటే అన్ని ఎక్స్పీరియన్సెస్. నిజంగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో చేయకపోతే వేస్ట్ బ్రో. బైక్లో ఖచ్చితంగా ఒక్కసారి ఒక్క లాంగ్ ట్రిప్, నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు, తప్పకుండా ట్రావెల్ చేయండి. పోయేటప్పుడు డబ్బులు నిండా తీసుకుని పోయినా, వచ్చేటప్పుడు ఉత్త చేతులు వస్తున్నా. కానీ మనసులో ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే హార్ట్లో, దేర్ ఆర్ సో మెనీ మెమరీస్. చాలు, వర్త్ ఇట్, ఒక్కొక్క రూపాయి వర్త్ ఇట్. అదో ఆల్మోస్ట్ దేర్ నియర్ కడప. హాఫ్ ఘాట్ సెక్షన్ ఎక్కేసాం, ఇంకా దిగుతున్నాం. వెల్కమ్ టు కడప డిస్ట్రిక్ట్. ఒక ఫోటో దిగుతాం, వీ నీడ్ అ ఫోటో. కలింగకాయ లారీ పడిపోయింది బ్రో. షిట్. మెక్క తింత రైలు పడిపోయింది. ఆడపోయిన తిండి ముఖ్యం మనకు. ఆడ పక్క యాక్సిడెంట్ అయింది బండి, బాధపడకుండా వాళ్ళు కలింగకాయ మెక్కుతారు. మళ్ళా సేమ్ రొటీన్ లైఫ్ కి వచ్చేస్తున్నాం. షిట్. Our South India tour on bike on our channel. For the first time, we are back again in Kadapa district with full of memories, empty pockets. అసలు నాకు రాకూడదని ఉంది ఇక్కడ మ్యాటర్ అది బ్రో. ఈ రోడ్డు పైన మళ్ళీ 13 days తర్వాత రైడ్ చేస్తుంటే చాలా విచిత్రంగా ఉంది బ్రో. నాకు ఎందుకో ఏదో వియర్డ్గా ఉంది, ఏందో డిఫరెంట్గా ఉంది. మళ్ళీ ఈ రోడ్డు పైన వచ్చేసామే అని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అసలు. వల్లూర్, ఐ వాంట్ టు గో బ్యాక్ టు కేరళ, తమిళనాడు బ్రో. డబ్బులు లేవు బ్రో, అయినా వెళ్ళిపోవాలండి. నాకు ఏడుపు వస్తుంది. నాకు ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటానా, బాగుండదు వీడియోలో ఏడుస్తాయని. ఐఎమ్ హోల్డింగ్ మై టీయర్స్ సో డామ్ టైట్ బ్రో. కమలాపురం ఆఫ్టర్ 13 days, కమలాపురం.
వీడియో ఉన్నాడు పెద్ద आ जाएंगे अंदर शायद उनने चल गया हाँ आ जाएंगे बाइक आड़े పెట్టేసి వచ్చేసాం బ్రో ఇంటికి అడ్డ తిరిగి ఇంటికి త్వరగా కూర్చోరి Let's get off the bike. Home man. మా వాడు బయట బలిసి తిన్నాడు. ఇంటికి అన్నాక ఎట్లా ఉందో చూడండి సార్. రుణాలే తిను బ్రహ్మాయి నెక్స్ట్ నేను కూడా లడాఖ్లోకి పోతా. లద్దాఖ్ మనాలి కాశ్మీర్ లే 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 లడాఖ్ అన్న కూడా వస్తాడు. లడలడకని भाईजान तेरे में मैं देख ले पुश आता हूँ फ्री बट यू रॉक्स मैन నమస్తే గ్యాంగ్ ఇంటికి వచ్చేసాం ఫైనల్ చూడండి దర్గా దగ్గర ఉన్నా బ్యాక్ సైడ్ హోమ్ ఇల్లు అదో మన బైక్ ఇక్కడ పార్క్ చేసిన ఎక్కడి నుంచి బయలుదేరామో మళ్ళీ అక్కడే పార్క్ చేసిన సో ఫస్ట్గా దర్గాలో ముక్కని వచ్చేస్తా దర్గాలో కొన్ని చేంజెస్ ఉన్నాయి అరే ఆ చెట్టు కోసేస్తారు దేర్ ఆ చెట్టు చిన్నప్పుడే చూసానా చెట్టు మీద చెట్టు పెరిగింది అది కోసేశారు దర్గా ఎదురుకున్న చెట్లు కోసేశారు ఆడున్న చెట్టు కోసేసినారు డిఫరెంట్గా ఉంది ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఇట్ ఫీల్ సో డిఫరెంట్ మ్యాన్ దర్గాలో ముక్కున్నా సార్ ఫైనల్లీ మన ఇంటి దగ్గర వచ్చేసాం బైక్ పార్క్ చేసుకున్నా ఇప్పుడు పోయి ఫుడ్ తినాలి ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు నేను డైరెక్ట్ ఇంటికి అయితే కొట్టేసా సో మనం ఎంత టోటల్ ట్రిప్ ఎంత తిరిగామని ఇప్పుడు ఓడబెట్టి చెక్ చేద్దాము ఓకే 10,471 కిలోమీటర్స్ మన సౌత్ ఇండియా టూర్ ఆన్ బైక్లో ఫ్రమ్ కమలాపురం సో టోటల్ మన ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ చేసామంటే 2,858 కిలోమీటర్ల తర్వాత మన సౌత్ ఇండియా టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోకి షేర్ చేసి వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చేసిన సపోర్ట్కి చాలా అంటే చాలా థ్యాంక్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ సింగిల్ థింగ్ యూ డిడ్ ఫర్ మీ అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ బోలో 13 రోజుల తర్వాత దీన్ని చూస్తాను ఎంత ఆనందంగా ఉండే అంత ఆనందంగా ఉంది నాకు చాలా అంటే చాలా మిస్ చేశా మన ఛానల్లో ఇంకా మంచి అడ్వెంచర్స్ రాబోతున్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్ 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 లవ్ యూ సుల్తాన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ comment video బాయ్ ఇస్రా బాయ్ బ్రో బాయ్ Bye bye.